రంగారెడ్డి జిల్లా మీర్పేటలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకుడు రాజశేఖర్ రెడ్డికి లేదని పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మండిపడ్డారు. నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి 600 కోట్లు కాదు 1800 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని మీడియా సమావేశంలో తెలిపారు. ఇదే విషయాన్ని మీడియా సమక్షంలో కూడా తెలియజేస్తామని అన్నారు. తమ నాయకుడు కార్తిక్ రెడ్డిని ఏ విషయంలోనూ విమర్శించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సో మరొకసారి ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నాం, మేము హెచ్చరిస్తున్నాము, వ్యక్తిగతంగా పోకండి. వ్యక్తిగతంగా పోతే మేము 10 రెట్లు పోతాం. 10 రెట్లు అంటుంటే ఇన్ని రోజులు అంటే మేడం చెప్తే ఏదో ఊరుకున్నాం, కానీ ఇప్పుడు ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆమె కష్టాన్ని మేము రోజు చూసి రోజు 100 మంది మాకు చెప్తుంటారు, ఏంద్రబాబు ఇంతగానం ఎందుకు ఆమెకు చెప్తే కాదా అని మాకు చెప్తున్న రోజులు మాకు తెలుసు. సో అలాంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబాన్ని ఏమనంటే జాగ్రత్త సుమా. వచ్చేది మళ్ళా కూడా చెప్తున్నాను, వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే. ఈ మహేశ్వరం ఇది సబితమ్మ అడ్డా, బీఆర్ఎస్ అడ్డా అని చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితమ్మ. కాబట్టి మేము కూడా మేడం కూడా మీకు సహకరించింది, అన్నీ చేసింది. ఇప్పుడు నువ్వు ఇంత మాట్లాడినావు కదా, ఇప్పటి నుంచి మేము కూడా చూపిస్తాం. నువ్వెట్లా వచ్చి ఇక్కడ గాయత్రినాలు వచ్చి మీ భార్య ప్లేస్లో వచ్చి నువ్వెట్లా రాజకీయం చేస్తావో నేను సవాల్ ఇస్తున్నా. రాజశేఖర్ రెడ్డి చూసుకుందాం, ఇప్పటి నుంచో చూసుకుందాం. నువ్వేందో మేమేందో చూపిస్తాం. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, అభివృద్ధి గురించి మాట్లాడితే మా మేడం ఎప్పుడన్నా సహకరించింది. నువ్వు వ్యక్తిగతంగా తీసుస్తున్నావు కాబట్టి మేము కూడా మీకు సవాల్కి స్వీకరించి మేము మా కార్తిక్ రెడ్డి గారు కానీ ఇంకా మేడం గురించి ఎవరన్నా సరే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. రాబోయే కాలంలో మా బీఆర్ఎస్ పార్టీ సబితమ్మ 100% గెలుస్తుంది. ఈడ వచ్చే కాలంలో కూడా ఇంకా అభివృద్ధి పనులు చేస్తుంది. కావున మీరందరూ గమనించాలి. ఈ మధ్యలో ఏమి దొరుకుతలేదు, వాళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడతలేరు, ఆమె ఏం తెస్తుంది ఫండ్స్ అని మాట్లాడతలేరు. ఏమైనా వ్యక్తిగతంగా పోతున్నారు, వ్యక్తిగత టార్గెట్ చేస్తున్నారు. మేమందరం అండగా ఉన్నారు, ప్రజలందరూ అండగా ఉన్నారు. మేము వచ్చే కాలంలో మేము ప్రజల దగ్గరకు పోయి చెప్పేది ఒకటే, మేడం ఈ పని చేసిందా లేదా అని చూపిస్తాం, చూసి ఓట్లు అడుగుతాం. లేదు మేము గాలి మాటలు మాట్లాడుకోలేం కాదు. రాజశేఖర్ రెడ్డి నోరు జాగ్రత్త పెట్టుకో. నువ్వు అన్నావు కదా, ఇప్పటి నుంచి సవాల్ స్వీకరిస్తున్నాం. నీతో ఏమేమి ఉన్నాయి, నీ అక్రమాలు ఏందో మేము చూపిస్తాము. నువ్వు వచ్చిన ఎస్సీ ఎస్టీ కేసులు అవన్నీ తీసుకొచ్చి మేము కూడా పెడతాం. ఇంతకుముందు ఏమైనాయో నువ్వేం చేసినావో మేము కూడా చూపిస్తాం. ఏ వైన్స్ కాడ ఏమేమి వసూలు చేసినావో మేము కూడా చూపిస్తాం, అన్నీ చేస్తాము. ఇంకా మా పక్కన వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నావు అన్న ఇప్పటిదాకా ఏం చేస్తుండే